హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ బ్లాగ్స్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూశారు కదండీ. సో, ఆంధ్ర స్టైల్ పక్కా నెల్లూరు చేపల పులుసు అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చేపల పులుసు అనగానే చాలామంది అంటే ఒక్కొక్కరి టేస్ట్‌కి తగ్గట్టు ఒక్కొక్కలాగా అల్లం వెల్లిపాయ పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇలా అన్నీ యాడ్ చేస్తూ ఉంటారండి. అది వాళ్ళ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకుంటారు. కానీ అసలైన నెల్లూరు చేపల పులుసు అనేది ఈ విధంగా చేసుకోండండి. సూపర్ అంటే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే ఒక వెడల్పాటి కడాయి తీసుకోవాలండి. చేపల పులుసుకి ఎప్పుడు కూడా మనం ఫిష్ కడాయి అని ఉంటుంది, కొంచెం వెడల్పుగా ఉండేది, అది తీసుకోవాలండి. అప్పుడే ఫిష్ మనకి ఎక్కడ ఖరాబ్ అవ్వకుండా మంచిగా వస్తుందన్నమాట. సో, ఇలా ఒక వెడల్పాటి దాకా తీసుకొని దాంట్లో ఒక 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. చేపల కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆ తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ మెంతులు అయితే వేశాను నేను. చూసారు కదా, ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో మీడియం సైజ్ 2 ఆనియన్స్ అయితే పొడవాగా కట్ చేసుకొని లేయర్స్గా వేసుకున్నాను. అవి కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత కలర్ చేంజ్ అయ్యేటప్పుడు 2 మీడియం పండిన టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలండి. చూసారు కదా, అవి ఆయిల్లో మంచిగా మగ్గాలన్నమాట. అవి చక్కగా కలర్ చేంజ్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2-3 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని ఆ చిలికలు అయితే వేసేసుకుందాం దాంట్లో. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుందండి ప్రాసెస్. అసలు ఫిష్ కర్రీ అనేది ఇలాగే చేసుకోవాలండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇప్పుడైతే దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలండి. నేనైతే 1.5 కిలో వరకు ఫిష్ అయితే వండుతున్నాను. ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నానండి. అంటే కారం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోతుంది 1.5 కిలో ఫిష్కి. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్ అయితే వేసానండి. సాల్ట్ మళ్ళీ ఎక్కువైపోతుంది, మనం తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. సో, అది మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే నేను ఫిష్ని ముందుగానే చూశారు కదా, అంటే మేము 4 కేజెస్ ఫిష్ తీసుకున్నామండి. అది ఇద్దరం కలిసి అక్కడ షేర్ చేసుకున్నాం అనమాట కట్ చేపించిన తర్వాత. అది పెద్ద ఫిష్ కాబట్టి మనకి పీసెస్ అనేవి చాలా పెద్దగా వచ్చాయి. ఇది బొచ్చ చేప అండి దీని పేరు. సో, చాలా ముళ్ళు కూడా చాలా తక్కువే ఉన్నాయి. బాగుంది. అందులో పెద్ద ఫిష్ కాబట్టి ముళ్ళు తక్కువ ఉన్నాయి. ప్లస్ ఏమన్నా మనకి పీసెస్ కూడా చాలా పెద్దగా బాగా వచ్చాయన్నమాట. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి నేను క్లీన్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఆనియన్, టమాటో, ఉప్పు, కారం అన్నీ వేసాం కదా, దాంట్లో ఈ ముక్కలు అయితే వేసేసి ఇంకా గంట పెట్టొద్దండి. ఇప్పటి నుంచి మనం చేతితోటే కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత దాంట్లో కొన్ని కరివేపాకు లీవ్స్ వేసానండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఒక 100 గ్రామ్స్ చింతపండు అయితే నానపెట్టుకున్నానండి. ఎందుకంటే దీంట్లో ఫైనల్గా మనం మామిడికాయ కూడా యాడ్ చేస్తాం కాబట్టి పులుపుకి సరిపోతుంది. ఒక 100 గ్రామ్స్ చింతపండు 1.5 కిలో వరకు ఉంటుందన్నమాట ఇది. సో, దాంట్లో అయితే నేను 100 గ్రామ్స్ చింతపండు నానపెట్టి ఆ చింతపండు పులుసు అయితే వేసేసాను. ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా ఎక్కడ దీంట్లో గరిట పెట్టకుండా ఆల్రెడీ దాంట్లో ఉప్పు, కారం, టమాటో, ఆనియన్ గ్రేవీ అంతా ఫిష్కి పట్టేసింది. సో, మనం చింతపండు పులుసు వేసి ఒక్కసారి ఆ దాకాని పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పేస్తే పులుసు కూడా మంచిగా దానికి పడుతుందన్నమాట. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటే చూసారు కదా, ఇలా చక్కగా ఆయిల్ పైకి తేలుతూ తుకతుక అంట మంచిగా ఉడికిపోతుంది. ఫిష్ స్పీడ్గానే ఉడుకుతుందండి, ఎక్కువసేపు ఉంచితే గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో వేసే మసాలా మనం ఇదేనండి, ఆవాలు, మెంతుల పౌడర్ అనమాట. ఒక 2 స్పూన్స్ ఆవాలు, మెంతుల పౌడర్ వేసేసి ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా నేను వేసేస్తున్నాను. మామిడికాయ ముక్కలు మీ ఇష్టం అండి, ఎంత సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. కానీ మస్ట్ అండ్ షుడ్గా మామిడికాయ అయితే వెయ్యాలి. అప్పుడే మనకి అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా ఫైనల్గా అంటే కర్రీ ఫినిష్ అవుతుంది అనే టైంలో మనం ఫైనల్గా దాంట్లో ఆవాలు, మెంతుల పొడితో పాటు ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒకసారి కడాయిని ఇలా కదిపేసుకున్నాక ఫైనల్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. అంతే. ఒకసారి ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి, అంటే సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని, సాల్ట్ సరిపోతే కొంచెం వేసేసుకొని ఆ గిన్నెని ఇలా కదిపేసుకొని మూత పెట్టి ఒక్క 1 మినిట్ ఉడికించుకుంటే ఆ మామిడికాయ ఫ్లేవర్ కూడా దానికి పడుతుంది. ఆ వేడికి చక్కగా మామిడికాయ కూడా కుక్ అవుతుందండి. సూపర్ టేస్ట్ ఉంది. నేనైతే టేస్ట్ చేసి మీకు చెప్తున్నానమాట తంబు. సో, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఈ మసాలాలన్నీ వేయకూడదండి అసలుకి ఫిష్లో, ఆ టేస్ట్ అనేది రాదు. సో, కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అనమాట, 1 అవర్ కాదు, హాఫ్ అన్ అవర్ తర్వాత మేమందరం అయితే లంచ్కి కూర్చున్నాం. చూసారు కదా, కర్రీ ఎంత చక్కగా ఉంది కదా. ఇలా వేడి వేడి అన్నంలో ఆ చేపల పులుసు వేసుకొని తింటే మరుసటి రోజుకైతే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. సో, తప్పకుండా ఇలా ట్రై చేయండి, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.